నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నటువంటి ఒక చిత్రానికి ఈరోజైతే పోస్టర్ లాంచ్ జరుగుతుంది. సో ఆ చిత్రంలో నటించినటువంటి ఒక నటునితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. మీ పేరు? నా పేరు సతీష్. అంటే మామూలుగా ఏదైతే సినిమాకు సంబంధించి రోజు పోస్టర్ రిలీజ్ అవుతుందో, సో మీరు సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది సినిమా? నాకు యాక్చువల్లీ బేసిక్గా ఈ సినిమాకి నేను కాస్ట్యూమర్గా పనిచేశాను. రాజన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఉండి సడన్గా ఒక విలేకర్ క్యారెక్టర్ ఉంది, చేయరా నువ్వు బాగా చేస్తావు అని చెప్పానంటే ఎన్విరాన్మెంట్ గురించి కాబట్టి చేద్దామని చెప్పాను. చెప్పినప్పుడు నరేషన్ చేశారు నాకు, అరే నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందిరా, ఇలా చెయ్యి అని చెప్పి. సరే అన్న చేస్తాను అన్నప్పుడు నాకు కొంచెం బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఏం రాలేదు, అన్నీ కమర్షియల్గా ఉండేవి కదా. అంటే సమాజానికి ఉపయోగపడే స్టోరీస్ తక్కువ వచ్చినా అందులో ఎవరు చూడట్లేదు. ఇది ఆ కంటెంట్ బేస్ చేసుకొని చేశారు కాబట్టి ఇందులో మేము కూడా పార్ట్ అయితే బాగుంటుందని మా రాజన్న చెప్పారు. అందుకని దానికి ఓకే చెప్పి చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా ఎక్కువ కనపడే క్యారెక్టరు. స్టార్టింగ్ బేస్ నా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది, అందుకని చేశా. కొంచెం యాక్టింగ్ చేయడం కొంచెం కష్టమైనా మా రాజన్న చాలా బాగా చేయించి మల్లికన్న సపోర్ట్తో, మా డైరెక్షన్ టీమ్ సపోర్ట్తో చేశాం. అంటే మామూలుగా రాజనరేంద్ర గారు అంటే మామూలుగా ఒక 5 నిమిషాల పాటకు కూడా దాంట్లో ఒక సినిమాకు పెట్టినటువంటి ఎఫర్ట్ పెడతాడు. ఒక పాటల్ని ఒక సినిమా తీసే అంత మొత్తం చూపిస్తారని చెప్తా ఉంటారు. సో ఇది దాదాపు పెద్ద సినిమా కాబట్టి దీంట్లో ఎలా ఉండబోతుంది ఆయన డైరెక్షన్ కావచ్చు? ఇంకా మీరు అన్నది వాస్తవమే. అన్నకి చిన్నది పెద్దదని ఏముండదు. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో ఇది మన తెలంగాణ సాంగ్స్ ఇంత హైలైట్ అవ్వడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కీ పార్ట్ రాజన్నది. ఇది నేను చాలా గర్వంగా చెప్తా. మేము ఇంతకుముందు వేరే సినిమా చేసాం, అన్నయ్య 2-3 సినిమాలు చేశారు. ఆ సినిమాలు చేసినప్పుడు దాంట్లో కూడా మేము పనిచేసాం. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2016 నుంచి బేబీ నాకు తెలిసి 16 నుంచి అన్నతో ట్రావెల్ అవుతున్నాం మనం చిన్న చిన్న విషయాలు. యూట్యూబ్ సాంగ్కి ఎంతైతే కష్టపడతారో దానికి 10 దీంట్లో ఇంకెక్కువ కష్టపడ్డారు. ఎందుకంటే లొకేషన్స్ అవ్వచ్చు, లేదంటే అందరు చిన్నపిల్లలే. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు మెచ్యూర్గా చేస్తారు, వాళ్ళని చేయించే అంత టాలెంట్ కావాలి. అన్నగా చాలా ఉంది, అది మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అన్నది ఏంటంటే ఏదన్నా ఒకటి అనుకున్నదంటే అది వచ్చేదాకా దాని మీదే ఉంటాడు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది వాళ్ళకి కొంచెం ఒక 100లో 10% ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళతో ఎంతవరకు మ్యాక్సిమం చేయించాలో అంతవరకు చేయించగలుగుతారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం పొద్దున్నే 5 మేము లేచి స్నానం చేసి కిందికి రాకముందు ఆయన వచ్చేవాడు ఇంటికి. మన లాడ్జెస్ దగ్గరకు వచ్చేసి పొద్దున్నే 5-10 కల్లా రెడీగా ఉండేవాడు కారు వేసుకొని. నైట్ ఏమో 12 గంట అయ్యేది. ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్నే ఒక్కొక్కసారి ఇక్కడనే పడుకునేవాడు. ఇక సారంగపూర్ అడవి ఉంది కదా, దాంట్లో ఫైట్ సీక్వెన్స్ కానీ అది కానీ అన్ని లొకేషన్స్ చూసుకొని ఇక్కడ మన సహచరులు ఉంటారుగా వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని, అలాగే మనకి చరణ్ ఉన్నాడు, చరణ్ హెల్ప్ తీసుకొని చేశారన్నమాట. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, దీంట్లో మనకి ఆర్టిస్టులు వచ్చి నాగదుర్గ గారు ఉన్నారు. మన యూట్యూబ్లో ఎప్పుడు హల్చల్గా ఉండే ఏ సాంగ్ వచ్చినా ట్రెండింగ్లో ఉంటుంది కదా, తను దీంట్లో హీరోయిన్గా తీసుకున్నారు. అలాగే గాంధీ గారు ఉన్నారు. మెయిన్ ఆయనతోనే స్టార్ట్ అవుద్ది కథ. ఆయన తరాల్లో అడవిని ఎలా కాపాడుకున్నారు, ఎలా చూసారనే విషయంలో తన ఇన్స్పిరేషన్గా తీసుకునేది. తన నుంచి ఈ స్టోరీ ఎలా తిరుగుతుంది అనేది గాంధీ గారు చేశారు. అలాగే రఘుబాబు గారు చేశారు, ఆయన మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. కలెక్టర్కి మేనేజర్గా. తర్వాత మనకి దీంట్లో మహేంద్ర గారు అని కలెక్టర్గా చేశారు. అలాగే మన లోకల్ బేస్డ్ ఉంటారు కదా, వాళ్ళ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కలిసి చాలా కష్టంగా, అంటే ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు పాపం, ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. పొద్దున్నే వచ్చి చేసుకొని జాగ్రత్తగా వాళ్ళని ఎలా అయితే యూజ్ చేసుకోవాలో, ఎంతవరకు అయితే చేయించగలగాలో అంతవరకు చేసి మనకు సినిమాకి ఏదైతే యూజ్ చేసుకుందాం అనుకున్నా దాన్ని బాగా తీసుకోగలిగారు రాజేంద్ర గారు. అయితే సరే, నాగదుర్గ గారి విషయం తీసుకుంటే ఆమె ఏ పాట చేసినా 1-2 రోజులనే మిలియన్లు అయితే వ్యూస్ వస్తున్నాయి. అయితే మామూలుగా ఒక పాటకు డ్యాన్స్ చేయడం వేరు, హావభావాలు చూపించడం వేరు, డైలాగు చెప్పుకుంటూ యాక్టింగ్ చేయడం వేరు. సో మీకు ఫస్ట్ సినిమా కాబట్టి ఎట్లా యాక్టింగ్ ఎట్లుంది ఆమెతో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ అంటే ఇంతకుముందు తను వేరే ప్రొడక్షన్స్కి కూడా, అంటే నాకు తెలిసి దీనికంటే ముందు నాకు పరిచయం, సాంగ్స్ కంటే ముందు తను అప్పుడు ఆడిషన్స్కి వచ్చేది. ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ అయినప్పటికీ యాక్టింగ్ అయినప్పటికీ రెండు ఒక దగ్గరగానే ఉంటుంది కదా. ఎక్స్ప్రెషన్స్ పలకగలిగితేనే ఓన్లీ డ్యాన్స్ చేసినంత మాత్రాన జనాలు చూడరు. తను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం,
తన హావభావాలు చెప్తేనే కదా వచ్చేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే రాజ్ నరేంద్ర అన్న. ఆయన మామూలుగా బేసిక్గానే మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా ఆయన కళ్ళతోనే యాక్టింగ్ చేసి చూపిస్తారు. అలాగే ఇక్కడ కూడా తనకి ఈ క్యారెక్టర్కి ప్లస్ అవ్వడానికి కారణం తన కళ్ళను బేస్ చేసుకొని తర్వాత రాజ్ నరేంద్ర గారు డైరెక్టర్ గారు ఆయనకి చేయించుకునే కేపబుల్ ఉంది కాబట్టి ఆ అమ్మాయితో బాగా చేయించుకున్నాడు. ఆల్రెడీ తను టాలెంటెడ్ ప్రూవ్డ్. హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవడం అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా బాగా చేసింది ఆవిడ. నేర్చుకుంటున్నా లేకపోతే డైరెక్టర్ గారు చెప్పినట్టు చేయడం, తనకు తెలిసింది చేయడం అన్నీ కలుపుకొని చేసింది. తన విషయంలో యాక్టింగ్ పరంగా తనకి అసలు వేలు పెట్టి చెప్పేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేసింది.